దేవుని మార్గాల విషయమై బోధింపబడి దేవుని మార్గంలో నడుచుకోవడానికి సంపూర్ణంగా ఇష్టపడిన జనాంగం. మార్పు తేటగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళేమో పాపిష్టి జనం. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు పాపిష్టి జనం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళేమో నీతిమంతుడు. దేవుని ఉగ్రత నుండి రక్షింపబడినవాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు, దేవుని మందిరంలో కలిసి నివాసం చేసేవాళ్ళు. కాబట్టి రాబో కాలమందు క్రీస్తు యేసునందు ఔన్నత్య స్థితి. ఒక పక్క నేరం మోపుతూనే మరొక ప్రక్క రాబోతున్న క్రీస్తు సంఘమును గురించి ఆ వాతావరణం గురించి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా. అది కాబట్టి మొదటి 12 అధ్యాయాలు ఇశ్రాయేలీయులు యూదుల యొక్క నేరారోపణను స్థాపించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? 13 నుంచి 13వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు యూదులైన ఇశ్రాయేలీయులైన వారిని హింసించిన దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల మీద దేవుని తీర్పు. ఇశ్రాయేలుని హింసించిన వాళ్ళు ఎవరు? చుట్టుపక్కల ఉన్న ప్రతి రాజ్యం, బబులోనీయులు, అశ్షూరీయులు,